పాకిస్తాన్ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ఎదుర్కోలు నేడు కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరగనుంది. భారత మహిళలు తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని శ్రీలంకపై 59 పరుగుల తేడాతో గెలిపించుకొని అద్భుతంగా ప్రారంభించారు. 269 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇందులో అమన్జోత్ కౌర్ 56 బంతుల్లో 57 పరుగులతో మెరిసింది. వరుసగా 12వ విజయం లక్ష్యంగా పెట్టుకొని హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో జట్టు దూసుకెళ్తుంది. మరోవైపు పాకిస్తాన్ మహిళలు తమ మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేత 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేసి కేవలం 129 పరుగులకే పరిమితమై బౌలర్లు 3వ వికెట్ పడిపోయారు. ఫాతిమా సానా కెప్టెన్సీలో ఈ మ్యాచ్ వారికి చాలా క్రూషియల్గా మారింది. టోర్నమెంట్ భారత్లో జరిగినప్పటికీ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2028 వరకు తటస్థ వేదికల్లో ఆడాలనే ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఇక రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ భారత్కు అత్యంత అనుకూలంగా ఉంది. 11 ఓడిఐలో అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లో స్టార్ స్పోర్ట్స్లో లైవ్ ప్రారంభం. డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటాయి. ఈ టోర్నమెంట్లో ఇది 6వ మ్యాచ్. కొలంబోలో వర్షం ఆటను భంగపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీలంక ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. అయినా భారత్ బ్యాటర్లు స్మృతి మందాన, దీప్తి శర్మలు, రేణుకా సింగ్ బౌలింగ్తో పాక్ను ఓడించి తమ డామినేషన్ కొనసాగించాలని చూస్తుంది. పాక్లో సీద్రా అమీన్, నాస్రా సాంధు లాంటి ఆటగాళ్లు తిరిగి రావాల్సింది. ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి. క్రికెట్ అభిమానుల సంప్రదింపు.